పట్నాలు తిరిగింది నర్సయ్య తాతకు నిద్ర పట్టదు. అందుకనే చిన్నగా పాట వచ్చిన కథ చెప్తే కథ కాదు. ఓ వెనకటికో పాట ఉండే ఊళ్ళే, మల్లె పూల గంప మల్లన్న గుళ్ళెదించ ఓని మల్లె పూల గంప మల్లన్న గుళ్ళెదించ దీన్ని ఓ నిద్దునా దాన్ని రా నిద్దునా ఓ లమ్మలాల దీన్ని ఓ నిద్దునా అని పాట ఉండే. అంటే ఈ చిన్నసారి కోయిలాగలు ఏం కావు, పెద్ద కోయిలాగలు బీసీ సంఘం పెద్ద కోయిలాగలు ఇవాళ ఇటు పొలం మాట్లాడే ఉన్న ఆయం పోయే మాత్రం మన నేను ప్రేక్షకులకు ఇన చెప్పాలి. మల్లన్న తాత నేను ఎందుకు ఆ పాట పాడిందంటే, శివుని తెలియకుండా శివం కూడా పుట్టదట, నర్సయ్య తాత తెలియకుండా దునియే లేదు. తెలంగాణ రాజకీయాలల్లో కుల సంఘాలు, పార్టీలు, విద్య, వైద్యం, రాజకీయం అన్ని నర్సయ్య తాత చుట్టే తిరుగుతున్నాయి. పరమశివుడు అయిపోయిండు, బోలాశంకరుడు అయిపోయిండు, పరమాత్ముడు అయిపోయిండు. మా నిన్న కేసీఆర్ పోయినా కాకపోతే పెద్ద మనిషి నాకు బువ్వ పెట్టలే అంతే కానీ మంచిగానే చూసుకుంటూ మరి ఆయనకు కూడా ఉంటది కదా. మొత్తం చూసి మన పెద్ద మనిషి గారు పోయినా చూసిన కేసీఆర్ దగ్గర నిద్రపట్టనియలే, కరెక్ట్ గెలికినావు. పూర్వము చిన్న పోరగాలప్పుడు ఎన్న కుప్పలు ఆడేది, గుంతలు దోగి గింజలు పోసేది. ఆ గింజల మీద కరెక్ట్ మూస్తేనేమో అందులో ఎన్ని గింజలు ఉన్నావో అన్ని గింజలు ఇవ్వాలి. ఒకవేళ వేరేది మూస్తేనేమో అందులోకి వెళ్ళి ఎన్ని గింజలు వెళ్ళినావో అన్ని గింజలు మనం కట్టాలి. అట్లా ఎన్న కుప్పల మీద గింజలు ఆడున్నావు, ఆడ మూసినావు. అస్సలు కేసీఆర్ మనసు మీద కొట్టినావు. ఎందుకంటే ఆయన ఏం పని చేయలేదో ఆ పనిని గెలికినావు కాబట్టి నిద్ర పడతలేదు కేసీఆర్. ఇవాళ మీ నర్సయ్య తాత మీ బీసీ సంఘాలలో కూడా గెలుకుతందుకు వచ్చిండే. సంఘాలలో గెలకనికే